గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో మా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ P4 మోడల్ కింద మాకు కడపకు సీసీటీవీ కెమెరా మేము పెడతాం, మేము వసూలు చేస్తాం అని చెప్తున్నారు. ఈ P4 మోడల్ రాష్ట్రమంతా ఉందా ఇలా కేవలం కడపలో జరుగుతుందా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 175 కాన్స్టిట్యున్సీలో ఎక్కడ లేని P4 మోడల్ కడపలోనే జరుగుతుంది. ఒక మాట చెప్పాలంటే బ్లాక్మెయిల్గా వసూలు చేస్తున్నారు, భయపడిచ్చి వసూలు చేస్తున్నారు. ఎందుకంటే వీడియోల్లో మేము చూస్తున్నాం, వీళ్ళు ఏమో డొనేషన్ చేయండి అని చెప్తున్నారు. డొనేషన్ చేస్తే ఎవరైనా 10 రూపాయలు, 100 రూపాయలు, 1,00,000 రూపాయలు, 50,000 అట్లా డొనేషన్ చేస్తారు. ఈడ పరిస్థితి ఎట్లా ఉందంటే వీడియోలో మేము చూస్తున్నాం 10 లక్షలు డిమాండ్ చేసి మరి వసూలు చేస్తున్నారు. ఇట్లా బ్లాక్మెయిల్ చేయడం కరెక్ట్ కాదు. మేమేమి సీసీటీవీ కెమెరాలకి అడ్డపడ్డంలే. మీరు లక్షలంగా సీసీటీవీ కెమెరాలు పెట్టండి, సొంత నిధులతో పెట్టండి, లేకపోతే ప్రభుత్వం నుంచి తెచ్చి పెట్టండి. అంతేకాకుండా ఇలా బ్లాక్మెయిల్ చేసి పెట్టడము అది కరెక్ట్ కాదు. ఇంకా చెప్పాలంటే ఎవరైతే ఈ వీడియోలు పెడుతున్నారో ఒకరు మన్సూర్ అని అతను నగరాధ్యక్షుడు అని చెప్పుకొని తిరుగుతున్నాడు. ఆయనకి అసలు ఆయన పార్టీలోనే నగరాధ్యక్షుడికి ఓటింగ్ జరిగితే 95% మంది ఆయనకు రిజెక్ట్ చేశారు. అది మెసేజ్ల ద్వారా కూడా ఆయనకు రిజెక్ట్ చేశారు, IVR కాల్స్ ద్వారా కూడా ఆయనకు రిజెక్ట్ చేశారు. అంతేకాకుండా టీడీపీలో ఈరోజు ఎవరైతే వీళ్ళు వీడియోలు పెడుతున్నారో వాళ్ళు అసలు టీడీపీ వాళ్ళు కాదు. కొంతమంది వైసీపీ నుంచి పోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కడపలోనే కాదు, వాళ్ళు యాడో రక్కటపల్లి లేకపోతే వాళ్ళ బంధువులు వాళ్ళు పెడుతున్నారు. సీనియర్ నాయకులు గతంలో టీడీపీలో కష్టపడిన వాళ్ళు ఏ ఒక్కరు లేరు. పదవులన్నీ వాళ్ళ బంధువులకు, వాళ్ళ అనుచరులకు, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ కొడుకుకు కడప వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం చైర్మన్ ఇవ్వడం ఇది మీరు ఆలోచించండి. ఎందుకంటే మీరు వీధులు తిరుగుతున్నారు, మీరు కష్టపడుతున్నారు, మీకైతే మీరు చేతి నుంచి ఖర్చు పెడుతున్నారు, మీకు పదవులు లేదు, మీకు వాల్యూలు లేవు. పోస్టులు వాల్యూలు వాళ్ళ కొడుకులకు, వాళ్ళ బంధువులకు, దూరం నుంచి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకు వాళ్ళు అరకట్టుతున్నారు. ఇప్పుడు ఏ రూపంగా వాళ్ళ కొడుకుకి వీళ్ళు చైర్మన్ పోస్ట్ ఇచ్చారో, ఏ ఆరాధన మీద ఇచ్చాడో, ఏ ఎలిజిబిలిటీ ఉంది అని ఇచ్చారో తెలియదు. ఏ ప్రెస్ మీట్ ఆయన పెట్టాడు, ఏడైనా తిరిగింది మేము చూడలే, పార్టీ కోసం కష్టపడింది అస్సలు చూడలే. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి టీడీపీ కార్యకర్తలు మీరు కళ్ళు తెరిచి ఈ విషయాలంతా గమనించి, వాళ్ళేదో ఏదో మంచి కార్యం చేస్తే వైసీపీ వాళ్ళు అడ్డపడుతున్నట్టు, ప్రజా సంక్షేమమే వాళ్ళకే ధ్యేయం అన్నట్టు, వైసీపీ ఎప్పుడు ప్రజల కోసం పాటుపడలేదు అన్నట్టుగా నీలాపనిందలు వేయడం, జిలానీ భాష అన్నగారి మీద జరిగిన పరోక్ష ప్రత్యక్ష దాడిని మేమేదో ట్రోల్ చేసి వాళ్ళ పార్టీకి నష్టం చేకూరుస్తున్నట్టు వాళ్ళు వాపోవడం నిజంగా హాస్యాస్పదం. మేము అక్కడ మీ ఎమ్మెల్యే గారు పర్యటించినప్పుడు మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ మీ ఎమ్మెల్యే గారు ఏమిటి లేరు. కేవలం మీకు సంబంధించిన మీ నాయకులు, మీ క్యాడర్ మాత్రమే ఆ ప్రాంతంలో ఉంది. జిలానీ భాషా గారిని ఏమైతే అన్నారో అది మీ క్యాడర్కి సంబంధించిన వారిని తీసి వీడియోలలో పెట్టారు. కానీ మేము వైరల్ చేసి మిమ్మల్ని బురద జల్లే కార్యక్రమం వైసీపీకి ఎప్పుడు లేదు. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం వైసీపీ పార్టీ అహర్నిశలు పనిచేస్తుందని మీరు మొదటిగా గుర్తించాలి. ప్రజలకు ఏదో మేమేదో చేస్తాం, మేలు చేస్తాం, సీసీ కెమెరాలు పెట్టించడం అనేది సమంజసమైన విషయమే, మేము హర్షిస్తాం. కానీ ప్రజల యొద్ద నుండి దౌర్జన్యంగా వసూలు చేయడం అనే దానిపైననే మేము వైసీపీ ఖండిస్తుందే తప్ప సీసీ కెమెరాలు పెట్టించడం ద్వారా ప్రజలకు అన్యాయం చేయాలి, ప్రజలు సీసీ కెమెరాలు పెట్టించకూడదు, ప్రజలు అనేక దుర్మార్గాల్లో వాటిల్లో అణగారిపోవాలని చెప్పి వైసీపీ ఎప్పుడు ఆలోచించదు. ఇది కరోనా టైంలో మీరు ప్రాణాలకు భయపడి విదేశాల్లో దాక్కున్న పరిస్థితి. ఆ రోజు ప్రజలు మీరు గుర్తుకు రాలేదా? ఆ రోజు మేమేదో ప్రజల నుంచి వసూలు చేశామంటున్నారు. ఏదో ఒక ఫోటో చూపించి, మాస్కులు కట్టుకొని ఉన్న ఫోటో చూపించి వీళ్ళ కాడ మీరు డబ్బులు వసూలు చేసుకోలేదా? ఫోటో అన్న మాట్లాడిందా? కానీ ఫోటో అన్న మాట్లాడింది, కానీ ఫోటోలో ఉన్నవారు మూతికి మాస్కులు కట్టుకున్నారు. వాళ్ళు మాస్కులన్న తీసింటే ఫోటో మాట్లాడిందని మేము అనుకుంటున్నాం. మాది నిబద్ధత గల పార్టీ, ఒక క్రమశిక్షణ గల పార్టీ అంటున్నారు. మీ క్రమశిక్షణ ఏందో ప్రజలకు యావత్తు తెలుసు. టీడీపీ పార్టీ యొక్క క్రమశిక్షణ
ఈరోజు మాతృత్వం అంటే ప్రపంచం యావత్తు ఆ తల్లి యొక్క ప్రేమను కనుక్కుంటుంది. పార్టీ అంటే ఒక తల్లి లాంటిది. కానీ ఏ తల్లికి లేని గుణం ఒక జీవికి ఉన్నట్టు, ఒక పాము తన బిడ్డలను తానే సంపుకు తిన్నట్టు ఆకలిస్తే ఈరోజు మీ పార్టీలో మీ పిల్లలను మీరే సంపుకు తినే కార్యక్రమం జరుగుతుంది. అందుకనే పార్టీ మీకు వ్యతిరేకంగా ఉంది. మీ వ్యక్తులే మిమ్మల్ని హర్షించడం లేదు. మీకు ఇంట్లోనే కుంపటి రగులుతుంది. అవి చూసుకోండి. ప్రజలకు సేవ మళ్ళా చేద్దురు. ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ప్రభుత్వ పరంగా తీసుకురావాల్సిన నిధులు పోయి మీరు ప్రజలనే, వ్యాపారస్తులనే, ఈ వర్గాన్ని ఆ వర్గాన్ని కాకుండా లాస్ట్కు సేవా దృక్పథంతో సంస్థలు నడుపుకుంటున్న వారితో కూడా మీరు డిమాండ్ చేసి, భయపెట్టి, బ్లాక్మెయిల్ చేసి మీరు ఫండ్స్ రాబడడం వాస్తవం కాదా? మీడియా మిత్రులు మీ సమక్షంలోనే నాకు కెమెరాలు రాకపోతే రబ్బాని సంగతి ఉంది, మీ సంగతి ఉంది. చూడండి, పేర్లు పెట్టి సేఫ్టీ కోసం, సీసీ కెమెరాల కోసం డబ్బులు ఇవ్వండి. మా నాన్న అడిగిస్తా. మీ నాన్నకు నీకు సంబంధం ఏంటి? యువర్ రన్నింగ్ హాస్పిటల్. నేను లేకుండా మా పిల్లలు కాడతా అరే వాడు పని చేస్తుంటే వాడి పని కూడా ఇచ్చుకోవాలి. నేను నాకు అడిగినా, నేను నా పిల్లలు తండ్రి చాటి కొడుకుంటున్నాను. హాస్పిటల్ మీద దాడు చూసారా? పబ్లిక్గా హాస్పిటల్ మీద దాడులు చేపిస్తాం అని పేరు ఉదహరించి చెప్పిన సందర్భం. దీన్ని వాళ్ళ అనుచరులే సర్క్యులేట్ చేసిన తర్వాత నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా మళ్ళీ మీడియా ముఖంగా వచ్చి ఎస్ మేము వసూలు చేసేదే అని మళ్ళీ వారు మాట్లాడిన తీరు చూడండి. మోడల్లో 100% కడపలో ఉన్న ధనిక వర్గం నుంచి చందాలు వసూలు చేస్తాము. డెఫినెట్ గా కడపను ఈ యొక్క సీసీ కెమెరాల నిర్బంధంలోకి తీసుకొస్తాము. సీసీ కెమెరాలు పెట్టి ప్రజలకి, పోలీసు వాళ్ళకి, ఇక్కడ ఉన్న మహిళలకి, యువతకి వాటి గిఫ్ట్ గా ఇస్తాం. ఇందులో ఎవరు ఏ విధంగా ఎన్ని ట్రోల్స్ చేసుకున్నా ఎనికి తగ్గేదే లేదు. ఇది చేసి తీరుతామని మరొకసారి గట్టిగా చెప్తా ఉన్నాను. ఇది చేసి తీరుతాం. ఇది ఈ ఎమ్మెల్యే తీరు, వారి భర్త తీరు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.